ప్రార్థన చేయప్ప. జై సద్గురు ప్రభు మహారాజుకు జై. గురు బ్రహ్మ గురు విష్ణు గురుదేవో మహేశ్వర, గురు సాక్షాత్ పరబ్రహ్మం తస్మై శ్రీ గురువే నమః. గురువే సర్వలోకానాం విషజే భవరోగిణాం నిధియే సర్వవిద్యానాం శ్రీ దక్షిణామూర్తియే నమః. శ్రీ బృహద్వాదిష్ట సిద్ధాంతం పూర్ణబోధోపదేశికం శ్రీ వెంకటేశ్వర యోగేంద్రం సద్గురుభ్యో నమో నమః. ఆత్మానాత్మాతీతమైషం కేవలాత్మోపదేశికం శ్రీ వేముల రామయ్యార్య యోగేంద్రం సద్గురుభ్యో నమో నమః. చరాచరమతీతం చల పూర్ణోపదేశికం శ్రీ పూర్ణానంద పుల్లయార్య సద్గురుభ్యో నమో నమః. పూర్ణబోధ సుధానిధిం పూర్వపుణ్యఫలప్రదం వేదాంతానంద సద్గురుం వెంకటరమణార్య గురుం భజే. పూర్ణానంద పుల్లయార్య పుత్రరత్న మహాగురుం విష్ణానంద విభం దైవం శ్రీకృష్ణమూర్తే నమో నమః. పరబ్రహ్మానందవర్షం పరాపర సమాదర్శం జ్ఞానాజ్ఞానతీతానంద శ్రీ అశ్వత్థార్య నమోస్తుతే. సర్వకాలాకాల ప్రత్యక్షం సర్వోత్తమ సుశాశ్వతం విరహితానంద గురుం శ్రీ వెంకటదాసార్యం భజే. అస్మద్గురు సమారంభం కృష్ణ సాందీపమాధ్యమం ఓంకారపీఠ పర్యంతం వందే గురు పరంపరం. జై సద్గురు ప్రభు మహారాజుకు జై. మోసమాయను జీవ చూడగ మోహపాశములధికమాయను గాసి జందగ చేసే నీ గతి కర్మమే మందు. జీవా మేలు కొనవే కల్పశతముల కన్న మిక్కిలి కాలమాయను తిరిగి చూడగా అల్పసుఖమని కలలు మురియుచు ఆడుచున్నావు. జీవా మేలు కొనవే కోటి జన్మములెత్తియును శతకోటి దుఃఖములను భవించుచు నాటి మాటలు దలచుకుంటే నాటు నీ మదికి. జీవా మేలు కొనవే ఇరువదొక వెయ్యారు నూరులు జరుగు హంసలు తరుగు వాయువు హరిహరాదులు వచ్చి నిలచిన ఆగదీతనువు. జీవా మేలు కొనవే లేనిపోని దుఃఖజాలములోనబడి చెడిపోవుటెందుకు మాన అవమానంబులని నీ మమత విడలేవు. జీవా మేలు కొనవే నిజ గురుండగు సూర్యుడిప్పుడు నిజముగా ఉదయించే చూడుము. త్రిజగముల వారంత మేల్కొని తెలివి గన్నారు. జీవా మేలు కొనవే బట్ట బయలును గురుడు చూపిన నట్టు లేఖను పుడమి ఎందున పట్టు విడువక గుట్టు మరువక దిట్టమైపోవే. జీవా మేలు కొనవే మాయతనువై మాయతానై మాయ పనులను చేయుచును మరి మాయతన మర్మంబుగననే మాయమైపోవున్. జీవా మేలు కొనవే ద్వాదశి షోడాచులని జలధార కర్ణములందు సోకిన బాధలన్నీయు తొలగి నీవిక భ్రాంతి వదలదవు. జీవా మేలు కొనవే భాగవత శ్రీకృష్ణ దేశిక ప్రభువరిండుటు రాని వచ్చెను వేగగనితను మనదనంబులు వీడి శరణనవే. జీవా మేలు కొనవే
పీలుకానా శంకరుడని పిలచి ప్రభువరుండేలినారట. మూలమూలే నట్టి ఎరుకను ముంచి వేసిరట. జీవా మేలు కొనవి మోసమాయను జీవ చూడగ మోహ పాశముదధిక పాయను. గాసి జందగ చేసే నీ గతి కర్మమే మందు. జీవా మేలు కొనవి. జై సద్గురు ప్రభు మహారాజుకు జై. జై శ్రీ పూర్ణానంద పుల్లయార సద్గురు ప్రభు మహారాజుకు జై. జై శ్రీ వేదాంతానంద వెంకట రమణార సద్గురు ప్రభు మహారాజుకు జై. జై శ్రీ విష్ణానంద కృష్ణమూర్తార సద్గురు ప్రభు మహారాజుకు జై. జై శ్రీ అశ్వత్థార సద్గురు ప్రభు మహారాజుకు జై. ఇందుగల గురు భక్త మండలికు జై. గురు పరంపరముకు జై. జై సద్గురుదేవ. జై గురుదేవ్. జై గురు. అందరికీ జై గురు. గురు పరంపరంకు జై. కృష్ణదేశ కేంద్రుల శుద్ధ నిర్గుణతత్వ కన్నార్థములలో 4వ దాని మధ్యలో ఉన్నాం. పరులని ఎంచు నేను పరులు అని ఏదైతే అంటోందో ఆ ఎరిగే ఎరుకే బయలును చూసి తానెందు నిలవకున్నట్టుకునై నిరతము తాను లేను, ఎప్పటికీ ఉన్నది, ఎప్పటికీ ఉన్నది ఆ పరిపూర్ణ పరబ్రహ్మమే. నేను తాను అనేటువంటి ఈ రెండు కూడా ఎరుక చేత గుర్తించబడి అంటున్నటువంటివి నిజానికి లేనివి. ఆ లేనటువంటి పద్ధతిగా నిర్ణయం అవుతూ, అంటే అర్థం ఏమిటంటే ఒక్కసారైనా జీవితంలో విశ్వమే లేనటువంటి బయలులో నేను తాను అనేటువంటి 2 లక్షణాలు ఉపశమిస్తున్నాయి అంటున్నాడు. ఒకసారి జీవితంలో ఎవరైతే ఈ భావన పొందినారో గురువు ద్వారా తెలుసుకోబడి ఈ విశ్వమే లేనటువంటి బయలులో నేనని అంటున్నది కానీ తానని అంటున్నది కానీ ఈ 2 లక్షణాలు ఒరులొరులు అంటే తాను పరులు ఈ ఇద్దరు ఆ ఇరువురు లేరు. నేను తాననే రెండూ లేనటువంటి, రెండు ఉపశమించినటువంటి, అంతకుముందు ఉన్నట్లుగా తాము భావించారు. నిజానికి ఉన్నది ఒక్కటే శాశ్వత వస్తువు. ఇవన్నీ మధ్యలో వచ్చిపోతున్నటువంటి లక్షణాలు కలిగినటువంటి దాంట్లో నుంచి ఉపశమిస్తున్నాయి. ఈ రీతిగా ఉపశమించేటటువంటి విధానమునకు పూర్ణబోధ అని పేరు. ఈ పూర్ణబోధ ఏమిటి అంటే ఈ రీతిగా విచారించి ఏది శాశ్వతంగా ఎప్పటికీ పరిణామ వికారములు లేకుండా ఉందో దాని గురించి తెలుసుకొని ఏది వచ్చిపోతూ ఉన్నటువంటి మధ్యలో కేవలం కలవలే తోచినటువంటిది ఉందో దాన్ని విచారించే బోధకే పూర్ణబోధ అని పేరు. అంటే అర్థం ఏమిటి అంటే ఎవరి దృష్టి అయితే అంతటా నుండి నిబిడీకృతమై ఏ మార్పు చెందనటువంటి బయలును మాత్రమే దర్శించి, దీని అర్థం ఏమిటంటే ఎవరి దృష్టి అయితే దేని మీద అంతటా నుండి నిబిడీకృతమైనటువంటి ఏ మార్పు చెందనటువంటి ఎప్పటికీ ఒకే రకంగా ఉన్నటువంటి మధ్యలో వస్తున్నటువంటి ఈ విషయంతో దీనితో ఏ సంబంధము లేకుండా ములుగుచ్చ సద్దు లేక అంతటా ఉన్నటువంటి బయలును మాత్రమే దర్శించి ఆ స్థితి అందే నిలకడ చెంది, ఆ బయలు కేవలం దర్శించడమే కాక ఆ స్థితి అందే నిలకడ చెంది తనను లేనటువంటి స్థితిని తెలుసుకున్న వారు ఎవరైతే ఉన్నారో ఆ తెలుసుకున్నటువంటి దర్శించినటువంటి వారు ఎవరు, దేనితో దర్శించాడు? ఈ దర్శించిన వాడు గుర్తెరిగే చైతన్యం అనే ఎరుకతోనే దర్శించాడు. అది లేకుండా ఉన్నటువంటి వారు దర్శించలేరు. దర్శించిన తరువాత దాని స్థితిని దీని స్థితిని తెలుసుకొని అది ఎప్పటికీ ఉన్నది,
శాశ్వతంగా పరిణామ వికారములు లేకుండా ఉన్నది. ఈ మధ్యలో వచ్చిన నేను అని నేనని పలుకుతున్నటువంటి ఈ చైతన్యము, మూలం లేని గుర్తెరిగే శరీరము కేవలము ఉన్నట్టుగా తోచింది. కలవలే తోచినటువంటి ఇదే నిజానికి లేదు. దీనికి పరిణామ వికారములు ఉన్నాయి, దానికి లేవు అని ఎవరైతే తెలుసుకున్నారో, తెలుసుకొని నిలకడ చెంది ఉన్నారో, తాను లేనటువంటి స్థితిని తెలుసుకున్న వారు ఎవరైతే ఉన్నారో, తానే లేనప్పుడు నేను నీవు అనేటువంటి ద్వంద్వానికి అవకాశమే లేదు. నేనుండి గుర్తెరుగుతుంటే నేను నా చైతన్యాన్ని గుర్తెరిగి నన్ను గుర్తెరిగి నిన్ను గుర్తెరిగితే నేను నీవు అనేటువంటి మాట అనేకి అవకాశం ఉంది. నేను లేనంటే శరీరం ఉంది, కానీ శరీరంలో గుర్తెరిగే ఎరుక నిజానికి లేనిది. కేవల పరిపూర్ణ పరబ్రహ్మముగా ఈ సృష్టి వ్యక్తం కాకముందు ఏదైతే బయలుగా ఉన్నదో అది మాత్రమే ఎప్పటికీ ఉన్నది. దాంట్లో దీనికి స్థానం లేదు. ఇది కలవలే ఉన్నది అనేది గుర్తెరిగిన తర్వాత నేననే దానికి నీవనే దానికి ద్వంద్వానికి అవకాశమే లేదు. నేను నీవు ఉన్నాను అంటే ఇంకా మూలం లేని గుర్తెరిగే శరీరం లేనిదని తెలుసుకోబడిన తరువాత ఇక దానితో తాదాత్మ్యత లేదు. ఉన్న బయలు నువ్వు దర్శించిన తర్వాత బయలుగా ఉన్నటువంటి స్థితిలో ఉన్నాడు. మాట లేని స్థితికి పోయినాడు. మాట్లాడేదానికి అవకాశం, చెప్పేదానికి ఏముంది? నేను నువ్వు అనడానికి కూడా లేదు. ఈ రీతిగా నిర్ణయ పద్ధతిగా ఈ ద్వంద్వములు, నేను నీవనే ద్వంద్వములకు అవకాశమే లేదు కాబట్టి నిర్ణయ పద్ధతిగా నేననేటువంటి నేను కానీ, నేననేటువంటి నేనేది అనగా జీవతనువులుగా ఉన్నటువంటి జీవుడుగా ఎవరైతే ఉన్నారో సంబంధించినటువంటి స్థూల సూక్ష్మ కారణ మహాకారణ శరీర సాక్షులైనటువంటి స్థూల శరీరం, సూక్ష్మ శరీరం, కారణ శరీరం, మహాకారణ శరీరం, 4 శరీరాలకు నలుగురు సాక్షులు ఉన్నారు. స్థూల శరీర సాక్షి అయినటువంటి విషుడు అంటే జాగ్రత్తలో విషుడుగా ఉండి స్థూల శరీరం, దాన్ని చుట్టూ ఉన్నటువంటి స్థూల ప్రకృతి అంతటినీ చూస్తున్నటువంటి వాడు, గుర్తెరుగుతున్నటువంటి వాడు విషుడు. విషుడు అంటే విశ్వసిస్తున్నాడు కాబట్టి ఆ స్థితిలో విశ్వసిస్తున్న స్థితిలో ఉన్నాడు. విశ్వాన్ని విశ్వసిస్తున్న స్థితిలో ఉన్నాడు కాబట్టి విషుడు సాక్షిగా పెట్టారు. స్థూల శరీరానికి సాక్షి అయినటువంటి విషుడు, సూక్ష్మ శరీరానికి సాక్షి అయినటువంటి తైజసుడు అంటే సూక్ష్మ శరీరం ఎక్కడ పనిచేస్తోంది? సూక్ష్మ శరీరంగా ఉన్నటువంటి కలగంటున్నటువంటి వాడు. ఆ కలలో శరీరం ఈ జాగ్రత్త అవస్థలో లేకపోయినప్పటికీ కళ తనకు తానుగా లోపల సృష్టించుకున్నటువంటి తైజస్సును పనిచేస్తూ ఉన్నాడు. అక్కడ సూక్ష్మ శరీర స్థితిలో ఉన్నాడు. స్థూల శరీరం పడుకొని ఉన్నప్పటికీ సూక్ష్మ శరీరం అక్కడ కలగనింది. మళ్ళీ గాఢ నిద్రావస్థలో ఉన్నటువంటి కారణ శరీరంగా ఉన్నటువంటి దానికి సాక్షి అయినటువంటి ప్రాజ్ఞుడు కారణ శరీరంగా గాఢ నిద్రావస్థలో ఉన్నాడు. గాఢ నిద్రావస్థలో ఉన్నప్పుడు శరీరము, గుర్తెరిగే చైతన్యం రెండూ పనిచేయకపోయినప్పటికీ మళ్ళీ మేలుకున్న తర్వాత తాను టోటల్గా 12 గంటలో, 10 గంటలో, 8 గంటలో ఎంతసేపు గాఢ నిద్రకు అవకాశం వచ్చిందో ఆ గాఢ నిద్రావస్థలో మళ్ళీ సూక్ష్మ శరీరం పనిచేసినటువంటి స్వప్నావస్థ కాదు. గాఢ నిద్రావస్థలో స్వప్నం కూడా రాదు, ఏ వ్యవహారం లేదు, ఉన్నట్టుగా కూడా లేదు. చనిపోయిన వాడు ఏ విధంగా ఉంటాడో, మూర్ఛ పొందిన వాడు ఏ విధంగా ఉంటాడో అక్కడ చైతన్యం పనిచేయని స్థితిలో ఉన్నాడు. ఉన్నప్పటికీ మేల్కొన్న తర్వాత సర్వప్రపంచం తనకు ఆ కాసేపు లేదు. అది ఉన్నదో లేదో, తానున్నాడో లేదో, ప్రపంచం ఉందో లేదో, ఇంకోటి ఉందో లేదో తెలియదు. తాను లేస్తే తప్ప తానున్న సంగతి కూడా తెలియదు, తాను నిద్రలోంచి మేల్కొంటే తప్ప. కానీ సాక్షిత్వ స్థితిలో ఉంది. చైతన్యం ఏమైంది అక్కడ అంటే చైతన్యం తాత్కాలిక విరమణ చెందింది.
ఆ సాక్షి మళ్ళీ మేల్కుంటానే నిన్నటి వరకు జరిగినటువంటి సర్వ విషయాలు మళ్ళీ దీంట్లోకి వచ్చినాయి. ప్రత్యేగాత్మగా ఉన్నటువంటి స్థితి ఈ మూడవస్థల్ని ఏది గుర్తిస్తోందో ఈ మూడవస్థల స్థితిని గుర్తించి ప్రత్యేక ఆత్మగా ఉందే ఏదైతే దీనితో సంగమించకుండా ఈ మూడవస్థల్ని సంగమించని స్థితిలో సాక్షిగా ఉండి గుర్తెరుగుతున్నటువంటి ప్రత్యేగాత్మగా ఉంది. ప్రత్యేగాత్మ సాక్షి. స్థూల శరీర సాక్షి అయినటువంటి విశుడు, సూక్ష్మ శరీర సాక్షి అయినటువంటి తైజసుడు, కారణ శరీర సాక్షి అయినటువంటి ప్రాజ్ఞుడు, మహాకారణ శరీర సాక్షి అయినటువంటి ప్రత్యేగాత్మలు. కానీ బ్రహ్మాండ పరిధిలో ఉన్నటువంటి ఈ నాలుగు ఇక్కడ చెప్పారు, జీవునికి చెప్పినారు. ఆ నాలుగు చెప్పినారు. ఈ నాలుగు శరీరాలు, ఆ నాలుగు శరీరాలు అంటే ఏవి అంటే ఈశ్వర తనువులైనటువంటి స్థూల సూక్ష్మ కారణ మహాకారణ దేహాలు. ఇంతకు ఇప్పుడు చెప్పినన్ని జీవతనువులైతే ఈశ్వర తనువులైనటువంటివి అవి కూడా 4 ఉన్నాయి. స్థూల సూక్ష్మ కారణ మహాకారణ దేహాలకు సాక్షులుగా ఉన్నటువంటి ఈశ్వర తనువుకు సాక్షి అయినటువంటి స్థూల జగత్తంతా, స్థూల బ్రహ్మాండానికి అంతటికి సాక్షి అయినటువంటి విరాట్, సూక్ష్మ ఈశ్వర తనువుకు సాక్షి అయినటువంటి హిరణ్య గర్భుడు, కారణ శరీర సాక్షి అయినటువంటి ఈశ్వర కారణ శరీరం అంటే సాక్షి అయినటువంటి అవ్యాకృతుడు, మహాకారణ శరీరమైనటువంటి పరమాత్మ లేదా మూల ప్రకృతి అని అన్నారు. ఈ ఈశ్వర తనువులు దాంట్లో కూడా స్థూలంగా ఉన్నది అంటే బ్రహ్మాండమంతా ఆ ఈశ్వరునికి ప్రత్యేకమైనటువంటి శరీరంగా, నీలాగా, నాలాగా, మనిషిలాగా ఉన్నటువంటి నామరూపాత్మక శరీరం కాకుండా బ్రహ్మాండమంతా తనువుగా ఉన్నటువంటి బ్రహ్మాండం ఉంది. దానికి సాక్షిగా ఉన్నటువంటి దానికి సాక్షి ఎవరు? విరాట్. స్థూల ఈశ్వర తనుకు సాక్షి అయినటువంటి విరాట్. మ్యూట్ చేసుకోప్ప గోవిందప్ప, జయ గురు. మ్యూట్ చేసుకోండి. కాబట్టి ఈ ఈశ్వర తనువులైనటువంటి స్థూల శరీరానికి సాక్షి అయినటువంటి విరాటు, సూక్ష్మ ఈశ్వర శరీరానికి అయినటువంటి అంటే బ్రహ్మాండం అనే కళలో ఆ కళకు కారణమైనటువంటి సూక్ష్మ శరీరుడు అయినటువంటి సాక్షి అయినటువంటి హిరణ్య గర్భుడు, కారణ శరీరమైనటువంటి కారణ ఈశ్వర శరీరం అంటే ఆ వ్యాప్తి లేనటువంటి స్థితి. వ్యష్టిలో అయితేనేమో గాఢ నిద్రావస్థ, సమిష్టిలో అయితేనేమో అవ్యాకృత స్థితి, వ్యాకృతం చెందనటువంటి స్థితి, వ్యాకృతి చెందే స్థితి లేదు. గాఢ నిద్రావస్థలో ఉన్నటువంటి బ్రహ్మాండం పరమాత్మ అంటే ఈ 3 అవస్థల్ని బ్రహ్మాండంలో జరిగేదాన్ని సాక్షిత్వ స్థితిలో ఉండి గుర్తిస్తున్నటువంటి సాక్షి పరమాత్మగా ఉంది. ఈ 4 ఈశ్వర చతుష్టయ సాక్షులు కానీ ఆ పైన చెప్పినటువంటి 4 విశ్వ తైజస ప్రాజ్ఞ ప్రత్యేగాత్మలుగా ఉన్నటువంటి జీవతనువులు కానీ ఈ అష్టతను నిర్ణయం తెలిసి ఈ 8 తనువులు లేనివే. నిజానికి ఈ 8 తనువులు కూడా ఈ జీవతనువులు ఈశ్వర తనువులుగా చెప్పబడినటువంటివన్నీ ఆ 3 ఈ 3 స్థూల శరీరానికి ఉన్నటువంటి లక్షణాలు అయితే 4వది అయినటువంటి ప్రత్యేగాత్మ పరమాత్మలు అనేటువంటి చైతన్యానికి సంబంధించి జీవ చైతన్యము, సమిష్టి చైతన్యంగా చెప్పబడినటువంటి ప్రత్యేగాత్మ పరమాత్మలు ఆ 2 ఒక్కటే. ఆ 2 కూడా లేనివైతే ఆ 2 అనే నిర్ణయం అయినటువంటి స్థితిలో నుంచి ఆ 2 లేనివైనప్పుడు ఆ 2 నిరసన చేయగలిగినప్పుడు ఈ రెండిటికి ఈ 2 అష్టతర నిర్ణయం తెలిసిన తర్వాత బయలును దర్శించి అట్టి బయలును తెలిసి నిరసించిన స్థితి అందు అన్నారు.
బయలు ఇది మొత్తం సృష్టి జరగకముందు ఏదైతే ఉన్నదో సర్వవ్యాప్తంగా ఉన్నటువంటి ఎక్కడ ఏ రకమైనటువంటి అందులో వస్తు రూపకంగా కానీ ఇంకో రూపకంగా కానీ దానికి ఏ రకమైన లక్షణాలు లేని సర్వలక్షణ విలక్షణంగా ఉన్నటువంటి సృష్టికి పూర్వము, సృష్టి తర్వాత, సృష్టి లయమైన తర్వాత ఎప్పటికీ పరిణామ వికారములు లేనటువంటి బయలు. ఆ బయలును గురు సూచన చేత ఎవరైతే తెలుసుకోగలిగారో, తెలుసుకున్న తర్వాత ఈ అష్టతనములు లేనివని తెలుసుకున్నారో, తెలుసుకొని నిరసించినటువంటి స్థితిలో నిలకడ చెంది ఉన్నారో, అట్లా నిలకడ చెంది ఎరుకను నిరసించినటువంటి వారు ఎవరైతే ఉన్నారో, ఎరుకను లేని పద్ధతిలో నిర్ణయం పొందిన వారు ఎవరైతే ఉన్నారో, వారు షోడశీ భావం నిరసించినటువంటి వారు ఎవరైతే ఉన్నారో, షోడశీ భావం అంటే మూలం లేని గుర్తెరిగే శరీరం నిజానికి లేనిది, లేకనే తోచినటువంటి కళలో జరుగుతున్నటువంటి వ్యవహారం ఇదంతా. కాబట్టి వ్యవహార రహితమైనటువంటి వ్యవహారమే లేదు అంతకుముందు. వ్యవహారం అంతా దీంతోనే వచ్చింది. గుర్తెరిగే చైతన్యం అనేది మూలం లేకుండానే వచ్చి ఈ సర్వ వ్యవహారాన్ని కల్పించింది. అది నిరసించినటువంటి వారు ఎవరైతే ఉన్నారో వాళ్ళు హారతి కర్పూరం వల్లే తనకు తానుగా లేకుండా పోయేటువంటి లక్షణం ఎవరైతే కలిగి ఉన్నారో, హారతి కర్పూరంగా ఉన్నది స్థూలంగా కంటికి కనపడుతున్న స్థితిలో ఉంది. అంటే నామరూపాత్మకం ఉంది. నామము హారతి అనే కర్పూరం అనే పేరు కలిగి ఉంది. దానికి భౌతిక లక్షణాలైనటువంటి తెల్లని ఒక వస్తువు ఆడ కనపడుతున్నాయి, రెండు ఉన్నాయి లక్ష్యాలు నామరూపాత్మకంగా. దానికి గురువు అనేటువంటి జ్ఞానాగ్ని తగిలితే అంతవరకు దాని రూపం ఉంది. ఆ గురువు అనే జ్ఞానాగ్ని తగిలిన తర్వాత దహించి వేసిన తర్వాత తనకు తానుగా కరిగిపోయిన తర్వాత తాను లేదు, తనను కరిగించినటువంటి ఆ జ్యోతి లేదు, ఆ జ్ఞానాగ్ని లేదు. ఆ గురువు అనేటువంటి ఆ గురువు యొక్క జ్ఞానం అగ్ని రూపంలో జ్యోతి రూపంలో వచ్చి తనకు తగిలి తనను కూడా లేకుండా చేసింది. తనకు తానుగా హారతి కర్పూరంలాగా పోయేటువంటి లక్షణం ఎవరైతే కలిగి ఉన్నారో అలాంటి దానిని మనం అందిపుచ్చుకోవాలనేటువంటి సూచనను ఈ కందార్థంలో అందిస్తున్నారు. ఆ విధంగా మనం అందిపుచ్చుకోవాలి. అందిపుచ్చుకోవడం అంటే మనం దానిని గుర్తెరిగి ఏది ఉందో శాశ్వతంగా అది ఉన్నది. నేను లేనటువంటి నేను జీవతనువులుగా భావించిన ఈ నాలుగు కానీ బ్రహ్మాండ తనువులుగా ఈశ్వర తనువులుగా భావించిన ఆ నాలుగు కానీ ఈ నాలుగు ఆ నాలుగు అష్టతనువులు లేనివే అని నిర్ణయాత్మకంగా తెలిసినటువంటి వాళ్ళు ఒరులొరులు నేనని ఎరులను తననెన్న ఎరుగకున్నా అంటే బ్రహ్మమును తెలిసేంత వరకు నేను నీవు అనేటువంటి ఆట ఆడుతూ ఉంటాడు. బ్రహ్మమును తెలిసేంత వరకు ఈ విచారణలో బ్రహ్మము అనేటువంటి సమిష్టి ఎరుకగా నిర్ణయం కానంత వరకు ఆ ఎరుక నిర్ణయమై దాన్ని కూడా వదిలితేనే దాన్ని తెలిసే వరకు ఏమనుకుంటాడు, తెలియకుండా ఉన్నంతకు ముందు అక్కడే ఎరుకను కూడా గుర్తించలేని స్థితిలో ఉంటాడు. నేను అంటే నేను కనపడుతున్న నేను, నామరూపాత్మకమైన శరీర నేను, నాకెదురుగా ఉన్నటువంటి ఇతరమైనటువంటి ప్రపంచంలో ఉన్నటువంటి చుట్టూ ఉన్న అనేకమైనటువంటి నేనులు నీవు అనే పేరుతో ఉన్నారు వాళ్ళు. నేను నీవు వీళ్ళుగాక బ్రహ్మాండమంతా ఉన్నటువంటి ప్రకృతి, దానిలో జరిగేటువంటి వ్యవహారం అంతటి కలిపండి. ఆ వ్యవహారం అంతా కూడా ఈ వ్యవహారం అంతా నిజమేనని భావించాడు. ఎందుకంటే అదే ఆ నేను అనేటువంటి ఆట ఆడుతూ ఉన్నాడు జగత్తులో. జగత్తు నిజమని, జగత్తులో జరిగే వ్యవహారాన్ని నిజమని జీవభ్రాంతితో జీవేశ్వర త్రయమునందు జరిగేటువంటి లీల ఇదంతానేమో ఒక లీల జరుగుతూ ఉంటే ఆ లీలను తాను గుర్తెరగలేక అది నిజం అనుకొని సత్యము నిత్యం అనుకుంటున్నాడు. ఇదంతా నశించేదే. నీవు నేను నశించినట్టే ఈ మిగిలినంతా కూడా ఎప్పుడో నశిస్తుంది. నేను ఉంటేనే ఈ గుర్తెరుగుతున్నటువంటిది దీన్ని అంతటి గుర్తెరుగుతోంది. నీవు నేను లేనప్పుడు గుర్తెరిగేదే లేదు. ఇది జీవభ్రాంతితో ఆ జీవుడు అనేటువంటి భ్రాంతితో ఉన్నంతకాలము జగత్తును చూసి ఒక ఆట ఆడుతూ ఉంటే
ఆ జగత్తు జీవేశ్వరం అనేటువంటి మూడు జరుగుతూ ఉంటే జీవుడు జగత్తు జీవేశ్వరులు అనేటువంటి వాటితో జీవుడు ఈశ్వరుడు జగత్తు ఆ మూడిట్లో జరిగేటువంటి ఓ నాటకం ఓ లీల ఆ లీల అంటే నిజానికి వ్యాకరణం నందు ఉత్పత్తిత్వం లేదు వ్యాకరణంలో అంటే మామూలుగా నిఘంటు గ్రంథాల్లో లీల అనే దానికి ఉత్పత్తిత్వం లేదు లాల లీల అనే లకారంతో వాడబడేటువంటివన్నీ కూడా నిజానికి మాట్లాడితే అవ్యయీభావములు వాటికి ఏ రకమైనటువంటి నిర్ణయము లేదు నిర్ణయాత్మకమైనటువంటి అక్షరాలు కాదు కేవలం అవ్యయభావంగా ఆ అక్షరం చేరిస్తే లీల అయింది అంటే అర్థం ఏమంటే పిల్లవాడు అప్పుడే పుట్టినటువంటి పిల్లవాడు నవ్వాడు అన్నాడట చూసినవాడు అప్పుడే పుట్టిన పిల్లాడు నవ్వడం ఏమిటి అన్నాడు తెలిసినవాడు కారణం ఏమిటంటే సుఖదుఖాలనేటువంటి మనోవ్యాకులతగా అతనిలో లేవు మనోవ్యవహారం అందు లేదు అన్నామా అంటే చిత్తవృత్తి ఉన్నది కదా అన్నాడు మరి చిత్తవృత్తి యందు మానసిక ప్రభావం చేతనే కదా అతని యందు అతను వ్యవహరిస్తూ ఉన్నది అంటారేమో పిల్లవాడు అప్పుడే పుట్టిన పిల్లవాడు నవ్వడం ఏమిటి అన్నాడట తెలిసిండేవాడు నిజానికి సైన్సు ఈరోజు సైన్స్ విస్తరించి గర్భస్థ స్థితులను కూడా దాని దశలను జరుగుతున్నటువంటి వ్యవహారం ఆ లోపల ఏం చేస్తున్నాడు కదలికలతో పాటు జరుగుతున్న అన్నిటి స్కానింగ్ చేయగలిగినటువంటి శక్తియుక్తమైనటువంటి యంత్రాలను మానవుడు తయారు చేసుకున్నాడు ఇప్పుడు నవ్వుతున్నాడు అంటే పుట్టిన తర్వాత నవ్వడానికి అప్పుడే పుట్టినోడు నవ్వడానికి కారణం ఏమిటి ఏమి ఆనందం కలిగింది నవ్వడానికి అనేది ప్రశ్నే కదా కారణం ఏమిటి అంటే సుఖదుఖాలనేటువంటి మనోవ్యాకులతగా అతనిలో లేవు ఈ సుఖము దుఃఖం అనే వ్యవహారంలో జరుగుతున్నటువంటి ద్వంద్వాలు ఆయనలో లేవు ఇంకా అతనిలో ఇప్పుడే పుట్టి బయటకు వచ్చాడు కానీ వ్యాకులత ఏమీ లేదు దుఃఖము లేదు సుఖము లేదు మనో వ్యవహారం లేదందామా అంటే చిత్తవృత్తి ఉన్నది కదా అన్నట మనో వ్యవహారం జరుగుతుంది కదా ఒకవేళ వ్యవహారిక జీవితంలో బయటి ప్రపంచాన్ని చూసి తాను మళ్ళీ పరిణితి చెందుతూ వచ్చి ఆ జరుగుతున్న వ్యవహారం లేకి చేయకపోయినప్పటికీ చిత్తవృత్తి అనేది ఉన్నది కదా అన్నాడు మరి చిత్తవృత్తి యందు మానసిక ప్రభావం చేతనే కదా అతను వ్యవహరిస్తూ ఉన్నది అంటారేమో కానీ ఈ నేను నీవు అనేటువంటి సకల వ్యవహారం అంతా జాగ్రత్త స్వప్న సుషుప్తులందు జరుగుతున్నదంతా జీవభావ వ్యవహారమై ఆటలాడుతున్నట్టుగా ఆడించుతున్నట్లుగా తోచున్నది ఈ చిత్తవృత్తి అనేది జీవ వ్యవహారంగా సకల వ్యవహారం అంతా కూడాను జాగ్రత్తలో స్వప్నంలో సుషుప్తిలో జరుగుతున్నదే కదా ఇదంతా ఈ జీవ వ్యవహారం అయి ఆట ఆడించుతున్నట్టుగా తోస్తోంది కదా అయితే ఆ చిన్నపిల్లలకు ఉంటే వాసనాపరమైనటువంటి కొన్ని ఉంటాయి తర్వాత వచ్చేసి అప్పటికి ఇంకా ఏ అనుభవము తనలేకి తీసుకొని లేడు కాబట్టి తీసుకొని లేకపోయినప్పటికీ శరీర నిర్ణయంగా ఏ కార్యము నిర్వర్తించలేని స్థితిలో ఉన్నప్పటికీ గర్భంలో ఉన్నట్టుగానే మెదడు యొక్క ప్రకంపనలు ఆ స్పందన అనేటివి ఆలోచనలు అనేటివి పుడుతున్నాయి అనేది గుర్తించగలుగుతున్నారు ఇప్పుడు సైన్స్ అభివృద్ధి చెందింది కాబట్టి దాంట్లో నుంచి చూసిన పద్ధతిలో చూస్తేనేమో ఇంకా కడుపులో ఉన్నటువంటి బిడ్డగా ఉన్నప్పుడు దానికే జరుగుతోంది చిత్తవృత్తి అంటే ఈ చిత్తవృత్తిగా ఉన్నటువంటి ఈ జాగ్రత్త సుషుప్తి స్వప్నం అనేటువంటి మూడు వ్యవహారాలుగా చేస్తున్నటువంటి దాంట్లో అనుభూతి పొందినటువంటిది కాదు అది ఇంకా దానికి ఆ రకమైన అనుభూతి లేనప్పటికీ దానిలో కదలికలు జరుగుతున్నాయి ఆ స్థితిలో కూడా గర్భస్థ స్థితిగా ఉండి జరుగుతున్నటువంటి కదలికల్లోంచి బయటకు వస్తున్నాడు అనుకోండి కానీ ఇదంతా ఈ ఆట అంతా బయటకు వచ్చిన తర్వాత జరుగుతున్నటువంటి ఆ మూడు కాలాలతో
ఈ జీవుడు మమేకం చెంది దాంట్లోని అనుభవాన్ని తీసుకొని మళ్ళీ ఇక్కడ జరుగుతున్నటువంటి కారణాలన్నీ తనకు కలుగుతున్నాయి. దుఃఖము సుఖం అనేటువంటి ద్వంద్వం, కష్టం నష్టము, బాధ ఆనందం, ఇవన్నీ తాను స్పందించి మళ్ళా వ్యవహార జీవితంలో అనుభవాలను తనలోకి నెమరేసుకుంటే ఇవన్నీ జరుగుతున్నాయి. కానీ ఇదంతా కూడా ఈ మూడు జరుగుతున్నాయే, ఈశ్వరుడు, జీవుడు, ఈశ్వరుడు, జగత్ అనేటువంటి ఆ మూడిట్లో జరుగుతున్నటువంటి నాటకం ఈ నాటకం అంతా అని ఎవరైతే ఈ విధంగా తెలుసుకోగలిగి ఈ ఆట ఆడుతున్నట్టుగా, ఆడించుతున్నట్టుగా తోస్తున్నటువంటి దాన్ని ఈ జగత్తు ఆడుతూ ఉంటే దీన్ని ఆడిస్తున్నవాడు ఈశ్వరుడుగా, అందులోని పాత్రధారులుగా ఉన్నటువంటి జీవులుగా ఉన్నట్లుగా ఎవరైతే తెలుసుకొని అంతకాలం ఈ జీవునికి ఈ భ్రాంతులన్నీ ఉండక తప్పదు. ఇది తెలుసుకునేంతకాలం తెలుసుకొని విచారణలోకి ఎవరైతే వేదాంత పరంగా వచ్చి ఈరోజు ఏదో ఒక గురువుని పట్టుకొని తెలుసుకుంటున్నటువంటి వారు పోతారు. ఆ లైన్లో పోతారు. దాంట్లో పూర్తిగా కడతేరుతారా అంటే అట్టి గురువుని బట్టి ఈ జన్మలోంచి ముక్తి పొందుతారా లేదా అనేది ఉంటుంది. లేదంటే వాడేమవుతాడు, ఇవన్నీ నిజంగా భావిస్తాడు కదా, జగత్తులో జరుగుతున్నవి తాను అంతా శాశ్వతమే అనుకుంటాడు. అంతకాలం ఏముంటుంది, ఈ భ్రాంతులన్నీ ఉంటాయి. ఎవరైతే తనని ఎరిగాడు, తనని తాను ఎరుగుట అనేటువంటి పనిలో పడ్డాడో వానికే మొట్టమొదటి కలిగినటువంటి లాభం ఏమిటంటే, ప్రయోజనం ఏమిటంటే భ్రాంతులు ఉడిగిపోవడం ప్రారంభిస్తుంది. మొట్టమొదట వేదాంత ప్రక్రియలో మొట్టమొదట పోయినటువంటి వాడు, ఆ భావన లేకపోయినటువంటి విచారణలో పడినటువంటి వాడు మొదట చేసే పని ఏమిటి అంటే, ఎవరైతే తనని తాను ఎరిగాడో, తనని తాను ఎరుగుట అనేటువంటి పనిలో పడ్డాడో వాడికి మొట్టమొదటి కలిగేటువంటి లాభం. మొట్టమొదటి తెలుసుకున్నాల్సింది కూడా దాన్నే అనేది అంత అనేక మంది చెప్పారు. రమణ మహర్షి గారైతే ముందు నువ్వు తెలుసుకో, ఆ తర్వాత వేదాంత విచారణ చేయి. నిలువు తెలుసుకుంటే మొత్తం మిగతా బ్రహ్మాండాన్ని, పరమాత్మను, మళ్ళా దానికి అతీతంగా ఉన్నదాన్ని తెలుసుకునే పని. మళ్ళీ ముందు నీవు తెలుసుకుంటే ఏం జరుగుతుంది అంటే కలిగే లాభం ఏమిటి, నీవు తెలుసుకోవడం వల్ల కలిగే లాభం ఏమిటి అంటే భ్రాంతులు ఉడిగిపోవడం, ఈ భ్రాంతులన్నీ లేకుండా అయితే ఈ భయం ఉడిగిపోవడం ప్రారంభిస్తుంది. భయం కూడా ఉండదు. ఎందుకంటే ఈ జగత్తులో సహజమైనటువంటి ప్రక్రియ, పుట్టడం, పెరగడం, వ్యవహారం చేయడం, సర్వద్వంద్వములతో బాధించడం, బాధలు పడడం, దెబ్బలు తగలడం, లేదంటే దుఃఖం రావడం, ఆనందం కలగడం, అన్నీ నువ్వు పొందుతున్నటువంటి తాదాత్మ్యతలు, బాహ్య ప్రపంచంలో జరుగుతున్న విషయాలతో తాదాత్మ్యత చెంది నీలేకి నువ్వు చూసుకోకపోవడం వల్ల నువ్వు చూస్తున్నటువంటి ప్రపంచాన్ని నిజమనుకొని జరిగినటువంటివి. ఈ లోతు నీలేకి నువ్వు చూసుకొని విచారణ ఎప్పుడైతే చేశావో ఈ భ్రాంతులన్నీ విడిగిపోవడం ప్రారంభించినాయి. భయం కూడా ఉడిగిపోవడం ప్రారంభించింది. భయం కూడా పోతుంది. మృత్యు భయం లేకుండా పోయింది. మృత్యు భయం అనేది లేదు ఇంకా. ఎందుకంటే నీకు భయం ఉన్ని, ఆనందం ఉన్ని, ఏదన్నా ఉండని సర్వం పోయేదే. ఉన్నదని ఉన్నది, ఉంటుంది అనేది ఏదీ లేదు. ఇక పోతుంది, ప్రాణం పోతుంది అనేటువంటి భ్రాంతి ఏముంది? మృత్యు భయం అనేది ఎందుకుంది? తనకంటే ముందు అనేక మంది చక్రవర్తులు, అనేక మంది రాజులు, అనేక మంది కోటాను కోట్ల సంవత్సరాలలో కోటాను కోట్ల మంది అంతా పోతానే ఉన్నారు. మళ్ళీ కొత్తగా పుడుతూనే ఉన్నారు. జన్మ కలగడము అని అంటే, జనించడము అంటే ఖచ్చితంగా దాని తదుపరి తిథి ఆ జన్మించిన నాడే ఫిక్స్ అయిపోయింది. ఎప్పుడనేది తెలియదు, అంతే. నువ్వు పుట్టకముందు పుట్టడానికి కారణమైనది ఏ కర్మ అయితే చేసావో ఆ కర్మ ఫలితం అనుభవించడానికి ఒక ఉపాధిని ధరించుకొని ఆ ఆత్మ అనేది ఇంకో శరీరంగా ఉన్నటువంటి దానిలో ప్రవేశించి ఆ శరీరాన్ని తాను తెచ్చుకుంటూ ఉంది. అనేక శరీరాలు తెచ్చుకుంటూ ఉన్నటువంటిది. ఈ శరీరాలు అనేకం పోతానే ఉన్నాయి. ఆ ఉన్నదానికి తన ఆత్మస్వరూపంగా ఉన్నదానికి తెలిస్తే ఎన్నో శరీరాలు నేను ఇంతకుముందు ధరించాను, ఎన్ని జన్మలు ఎత్తానో ఆ జన్మలన్నీ పోవడానికి విచారానికి వచ్చిన అని తాను అట్లాంటి గురువు దగ్గరికి చేరి తెలుసుకుంటాడు. ఆ భ్రాంతులన్నీ లేవు ఇంకా.
తనను గురించి తాను విచారణ చేశాడు. ఇంకా బ్రహ్మాండాన్ని గురించి విచారణ చేశాడు. అది లేనిదని భావన ఎప్పుడు కలిగిందో మృత్యు భయం లేకుండా పోయింది. జరా వ్యాధి మృత్యువులందు భయం లేకుండా ఉంటాడు. ఈ జన్మించడం అనేది కానీ వ్యాధి మళ్ళా మరణించడం అనే దాంట్లో మూడిట్లోనూ అన్నీ శరీరానికి వస్తున్నాయి. శరీరంలో గుర్తిరిగే చైతన్యం అనేది ఉంది. దానికి వచ్చినప్పుడు దానిని తీవ్రంగా తాను తాదాత్మ్యం చెందడం వల్ల మనసులోనూ లోపల ముద్రేస్తోంది అది. ఆ వ్యాధి ఆ శరీరానికి దానికి ఏదైనా మందు పెట్టి బాగా చేసుకుంటే చేసుకోవచ్చు. మందుతో బాగా కానీ వచ్చిందనుకో పోతుంది. ఒకవేళ ఏ రోగము లేకుండా ఉందనుకో అట్లా కూడా పోతుంది. శరీరం అనేది నశించే గుణం కలిగినటువంటిది కాబట్టి ఏ రోగం లేనటువంటి స్థితిలో ఉన్నప్పటికీ అది అంతిమంగా ఏమవుతుంది? శరీరం అనేది జననం జరిగిన ప్రతి వస్తువు మరణం జరిగినట్టే శరీరం ఎప్పటికైనా సరే రాలిపోయేదే. జన్మ మృత్యు అనేటువంటి వ్యాధి అనే భయం లేకుండా గడిపినప్పటికీ ఆరోగ్యకరంగా గడిపినప్పటికీ మళ్ళీ ఈ శరీరం అనేది ఎప్పటికీ కూడా రాలిపోయేదే తప్ప ఏ వ్యాధి లేకపోయినప్పటికీ కేవలం వయసు అయిపోవడం వల్ల కూడా పోతుంది. దీని గురించి చింతించవలసిన అవసరం లేదు. దీని గురించి చింతించాల్సిన అవసరం ఏముంది? చింతించాల్సిన అవసరమే కాదు. ఏ క్షణంలోనైనా ఎప్పుడైనా పోనీలే. ఏముంది దాని గురించి అలా ఎప్పుడు మళ్ళీ ఆ ఆందోళనలు అవన్నీ పెట్టుకున్నారనుకో అవే సంకల్పాలుగా ఉంటాయి. ఆ పోయేటప్పుడు ఏవేవైతే తాను చేయాల్సిన పనులు ఇంకోటో ఏ ఆందోళన అయితే చెందుతాడో ఆ ఆందోళన దానికి సరిపోయినటువంటి ఉపాధిని మళ్ళీ కలిగించడానికి తయారవుతుంది. కాబట్టి ఈ శరీరం ఎప్పటికైనా రాలిపోయేదే. దీని గురించి చింతించాల్సిన అవసరం లేదు. నేను ఈ శరీరాన్ని పనిముట్టుగా ఉపయోగించి పొందవలసినటువంటి జ్ఞానపరమైన నిర్ణయం పొందటమే నా యొక్క జీవిత లక్ష్యం. కాబట్టి శరీరం అనే ఆవరణను ఆధారం చేసుకొని నేనని పలుకుతున్నటువంటి గుర్తెరిగే చైతన్యం ఉన్నది. కాబట్టి ఈ శరీరం అనే పనిముట్టు చెడిపోకముందే ఈ శరీరం అనే పనిముట్టు చెడిపోయిందనుకో మంచంలో పడింది. ఏం విచారణ చేస్తావు? మనసులో అర్థం కాదు, చెవులు వినపడవు. శరీరంలో ఏది చెప్తుంటే దాన్ని గుర్తించి నువ్వు దాని ప్రకారం ప్రవర్తించే స్థితి లేదు. ఇంకప్పుడు ఏ నిర్ణయం పొందుతావు? కాబట్టి శరీరం బాగున్నట్టుగానే దీన్ని పనిముట్టుగా ఉపయోగించి నేనేం పొందాలంటే జ్ఞానపరమైనటువంటి నిర్ణయం పొంది ఆ గుర్తెరిగే చైతన్యం నీలో ఏదైతే ఉన్నదో అది ఆత్మగా ఉన్నది. దానితో అది వేరు అంటే దీంట్లోనే ఉంది కాబట్టి ఇది పని చేయకపోతే అది పని చేయదు, అది పని చేయకపోతే ఇది పని చేయదు. గుర్తెరిగే చైతన్యం పని చేయకపోతే శరీరం కోమాలో ఉన్న వాటితో సమానం. శరీరం పనిచేస్తుంది, శరీరమేమో ఉంది, ప్రాణమేమో ఉంది, కానీ గుర్తెరిగే చైతన్యం లేనటువంటి అదైతే గుర్తెరిగే చైతన్యం పనిచేస్తున్నప్పటికీ నీకు ఈ భావంతో ఈ విచారణతో దీని రెండిటి యొక్క తారతమ్యాలు ఈ రెండిట్లో ఇది పనిముట్టుగా ఉన్నది, దీన్ని నడిపిస్తున్న స్థితిలో అది ఉన్నది అని విచారించేటువంటి జ్ఞానం కనుక లేకపోయిందనుకో దాన్ని ఉపయోగించుకునేటువంటి స్థితి లేదనుకో ఏం చేయాలి? అప్పుడు శరీరము ఉంది, మంచంలో పడినటువంటి స్థితిలో తన యొక్క శరీరం అనారోగ్యంతో ఉంటే తాను కదలలేక ఈ వ్యవహారాలతో ఉంది. చైతన్యము పనిచేస్తుంది కొద్దిగా, పూర్తి స్థాయిలో కాకుండా. కాబట్టి ఇవన్నీ కాకుండా ఈ శరీరం పనిముట్టుగా ఉపయోగించి పొందవలసినటువంటి జ్ఞానపరమైనటువంటి నిర్ణయం పొందడమే నా జీవిత లక్ష్యము అని నిర్ణయించుకోవాలి ప్రతి మానవుడు ఎప్పుడైతే కాగలుగుతారో వారు ఆ జీవిత లక్ష్యం ఏమిటి? నేను ఈ శరీరం అనే పనిముట్టును ఉపయోగించుకొని నేను పొందవలసినటువంటి జ్ఞానపరమైనటువంటి నిర్ణయాన్ని పొందితే నేను ఈ జగత్తు ఈ విశ్వంగా భావిస్తున్నటువంటివి ఆ జీవేశ్వరులకు కారణమైనటువంటి బీజ వస్తువుగా ఉన్నది రహితపరుచుకొని బయలునేటువంటి దానిని నిర్ణయించుకోగలిగినటువంటి స్థితిలోకి నేను చేరితే దాన్ని దర్శించగలిగిన స్థితిలోకి
గురుమూర్తి కలవడంలో చేరితే ఎవరైనా ఆ చేరినటువంటి వాళ్ళు ఆ జీవిత లక్ష్యాన్ని సాధించి తనను తాను ఎరుగుట అనేటువంటి పనిలో పడిన వారికి ఇక నేను నీవు అనేటువంటి ద్వంద్వ ప్రవృత్తి ఉపశమిస్తుంది. అప్పటి వరకు ఉంది, అప్పటి వరకు నేను నీవని అనుకున్నాడు అంతే. ఎప్పుడైతే అది లేనిది ఇది లేనిది జీవుడనేవారు, ఆ జీవుడికి అధిష్టానంగా ఉన్నటువంటి ఈశ్వరుడనే సమిష్టికర్త ఈ బ్రహ్మాండంగా కంటికి కనబడుతున్న మిగిలిది ఈ సర్వము మూడు కూడా కేవలం ఒక నాటకం ఆడుతున్నటువంటి స్థితిలో ఆ నాటకంలోంచి పాత్రదారులుగా ఉన్నవారు నిజానికి లేనివారు. అది ఒక కళ జరుగుతుంటే ఆ కళలో జరుగుతున్న సర్వ వ్యవహారం ఇదంతాను అని గుర్తెరిగినటువంటి వారు ద్వంద్వ ప్రవృత్తి ఉపశమించి ఉంటారు. అలా తనని తాను ఎరిగినటువంటి వారు ఎవరైతే ఉన్నారో ఆ ఎరుక చేత పిండ బ్రహ్మాండ వ్యవహార లయముల యొక్క నిర్ణయాన్ని సాంఖ్య దృష్టితో ఎరిగినటువంటి వాడై తారక పద్ధతిగా పిండాండమునందలి అహము స్థాయి నుండి బ్రహ్మాండమునందలి అహమైనటువంటి బ్రహ్మాండ సాక్షి అయినటువంటి కూటస్థ పద నిర్ణయానికి సద్గురువు ఆశ్రయం చేత ఎదగబడుతూ ఉన్నాడు. అట్లా ఎవరైతే తనను తాను ఎరిగినటువంటి స్థితిలో ఉన్నటువంటి వాడు ఉన్నారో ఆ ఎరిగినవాడు ఆ ఎరిగినటువంటి వారు ఎవరైనా ఆ ఎరుక చేత ఏ ఎరుకతో ఎరిగారో ఆ ఎరుక చేతనే గుర్తెరగాల్సిందే. ఆ ఎరుక లేనెరుకగా నిర్ణయింపబడేదేమో విచారణ అనంతరము అది లేనిదైనప్పుడు లేనెరుక చేత మిగతా వ్యవహారం చేస్తున్నాడు. అప్పటి వరకు సశరీరిగా ఉన్నాడు, అప్పుడు అశరీరి అయిపోతాడు. అప్పుడు అశరీరి అయిపోయినప్పటికీ శరీర వ్యవహారం జరుగుతున్నప్పటికీ ఏ ఎరుక చేత అంటే లేని ఎరుక చేత వ్యవహరిస్తూ ఉంటాడు. అప్పుడు ఇప్పుడైతే ఉన్న ఎరుక చేతనే ఈ పిండ బ్రహ్మాండముల యొక్క అన్నిటినీ నిర్ణయం చేస్తూ ఉన్నాడు. పిండ బ్రహ్మాండ వ్యవహార లయములు ఈ పిండము బ్రహ్మాండము వ్యవహారం అంతా కూడా లయమయ్యే యొక్క నిర్ణయాన్ని ఏ దృష్టితో సాంఖ్య దృష్టితో ఎరిగినటువంటి వాడై సాంఖ్య దృష్టితో అంటే సాంఖ్యంలో ఏం చెప్పింది బ్రహ్మాండోత్పత్తికి కారణమైనటువంటిది ఏమిటనే విషయం చెప్పింది. అందులో మళ్ళా పిండాండోత్పత్తికి కారణమైనటువంటిది ఏమిటనేది చెప్పింది. ఈ సకల ప్రకృతిగా ఉన్నటువంటి అంతటి గురించినటువంటి విచారణ అంతా అందులో ఉంది. కాబట్టి ఆ దృష్టితో ఎవరైతే ఎరిగినటువంటి వాడై ఉన్నారో ఎలా వచ్చింది మళ్ళా ఎలా శూన్యమవుతుంది, ఎట్లా శూన్యంగా ఉన్నది ఆ శూన్యంలో ఈ సర్వం ఎట్లా ఏర్పడింది, మళ్ళీ సర్వము రహితమైతే శూన్యంగా ఉన్నది ఏముంది అని దాని దృష్టితో ఎరిగినటువంటి వాడై తారక పద్ధతిగా మళ్ళా పిండాండమునందలి అహము తారక పద్ధతిగా పిండాండమునందలి అహం అంటే పిండాండంలో ఏది నేనని అంటున్నదో అది ఆ స్థాయిలో నుంచి బ్రహ్మాండమునందలి అహము బ్రహ్మాండంలో ఉండేటువంటి అహం ఎవరు ఈశ్వరుడు. ఇక్కడేమో జీవుడు అక్కడేమో ఈశ్వరుడు బ్రహ్మాండమునందలి అహంగా ఉంది. ఆ బ్రహ్మాండ సాక్షి అయినటువంటి కూటస్థ పద నిర్ణయానికి సద్గురు ఆశ్రయం చేత ఆ బ్రహ్మాండ సాక్షిగా అయినటువంటి కూటస్థుడు అంటే ఎవరు ప్రత్యేగాత్మ పరమాత్మలు రెండు ఒక్కటేనే నిర్ణయానికి వచ్చినటువంటి కూటస్థ స్థితిలో ఉన్నటువంటి నిర్ణయానికి వచ్చినటువంటి వాడు సద్గురువు ఆశ్రయం చేత సద్గురువుని ఆశ్రయించడం చేతనే ఆ సద్గురువు చేతనే అనుభవపూర్వకంగా దీన్ని తెలుసుకొని ఎదుగుతూ ఉన్నాడు. అలా ఎదిగినటువంటి మహానుభావుడు ఎవరైతే ఉన్నారో అట్లా ఎదిగినటువంటి వాళ్ళంతా మహానుభావులే. ఎందుకు చేతంటే తనను గుర్తెరిగి తనను బ్రహ్మాండాన్ని రెండింటినీ గుర్తెరిగి బ్రహ్మాండ సాక్షి అయినటువంటి స్థితిలో నేనే అది నేను రహితమైతే జీవుడుగానున్న నేను రహితమైతే బ్రహ్మాండ సాక్షిగా ఉన్నటువంటి నేనే ఆ జీవేశ్వర కూడా ఐక్యం చెందినటువంటి వాణ్ణి అనేటువంటి కూటస్థుడుగా అయినటువంటి ఆ నిర్ణయం చేత అట్లా ఎదిగినటువంటి వాడు మహానుభావుడైనటువంటి వాడు ఎవరైతే ఉన్నారో అలాంటి బ్రహ్మనిష్ఠులు ఎవరైతే ఉన్నారో తాను బ్రహ్మమును తానే ఈ అన్నిటికీ కారణ వస్తువైనటువంటి ఈ సృష్టితో సహా కలగడానికి కారణమైనటువంటి ఆత్మస్వరూపంగా ఉన్నటువంటి బ్రహ్మనిష్ఠుడను. అలాంటి బ్రహ్మనిష్ఠులు ఎవరైతే ఉన్నారో వాళ్ళు మహావాక్య నిర్ణయ పద్ధతిగా జగత్ జీవేశ్వర త్రయమును బ్రహ్మమునందు విలీనం చేశారు. అటువంటి వాళ్ళు ఎవరున్నారో ఎట్లా
ఎదిగినటువంటి వారు ఎవరైతే ఉన్నారో ఆ మహానుభావులు ఏం చేశారంటే బ్రహ్మను అనుసంధానం చేసినటువంటి వారు. అనుసంధానం చేయడం అంటే నిరంతరము నేను శరీరం అనే భావనలోంచి విడిపడి నేను బ్రహ్మాండ చైతన్యంగా ఉన్నటువంటి బ్రహ్మమును అనేటువంటి భావనలో ఎవరైతే ఉన్నారో బ్రహ్మనిష్ఠులుగా అటువంటి వారు మహావాక్య నిర్ణయ పద్ధతిగా మహావాక్య నిర్ణయము ఏమిటి? మహావాక్యాల నిర్ణయం 4 మహావాక్యాలు. ప్రజ్ఞానం బ్రహ్మ, అయమాత్మ బ్రహ్మ, తత్వమసి, అహం బ్రహ్మస్మి. ఆ 4 మహావాక్యాల యొక్క నిర్ణయం ఏమిటి అంటే జగత్తు జీవేశ్వర త్రయమునకు ఆ జగత్తు జీవుడు ఈశ్వరుడు అనేటువంటి మూడింటిని తీసుకెళ్ళి బ్రహ్మమునందు విలీనం చేశారు. ఇంకా ఉన్నది ఒక్కటే. ఇంకా అటువంటి వాళ్ళకి ఏముంది? జీవుడు అనేది ఈశ్వరుడు అనేది జగత్ అని 3 భాగాలుగా చూడట్లే వాళ్ళు. విలీనం చేసిన తర్వాత వాళ్ళకి ఇప్పుడు ఉన్నదంతా బ్రహ్మమే. బ్రహ్మము తప్ప మరేమీ లేదు. ఈ మిగిలినంతా ఏమీ లేదు. నేను నీవు జగత్ అనేదంతా కలవలే తోస్తున్నటువంటి అంశం. ఇదంతా వేరుగా లేదు. ఇంకా అంతా బ్రహ్మమే ఉంది. జగత్తు వేరుగా లేదు, జీవుడు వేరుగా లేడు, ఈశ్వరుడు వేరుగా లేడు. ఈ ముగ్గురికి కలిసి ఒకే సర్వనామం ఏర్పడింది. ముగ్గురికి కలిపి ఒకే పేరైంది. ఈ పేర్లు కింద ఉన్నటువంటి జీవులు, ఈ పేర్లన్నీ జీవుడుగా శరీరాలతో ఉంటే నారాయణప్ప, వెంకటేశు, అది ఇది ఈ పేర్లన్నీ కలిగినటువంటి రూపాత్మక శరీరాలు లేవు. వీటన్నిటికీ ఒకే ఒక చైతన్యం ఉన్నది. ఆ ఒకే చైతన్యమే బ్రహ్మాండ స్థితిలో ఉన్నటువంటి ఈశ్వరుడుగా మారింది. ఇక్కడ జీవుడుగా, అక్కడ ఈశ్వరుడుగా. ఈ రెండిటికీ ఆలవాలమైనటువంటి బ్రహ్మాండంగా ఉన్నటువంటి జగత్తుతో దీనితో కూడే ఉన్నది. ఈ 3 ఒక్కటే అయినాయి. ఆ 3 ఒక్కటైతే ఆ ముగ్గురికి కలిపి ఏర్పడినటువంటి పేరే బ్రహ్మము. అదే బ్రహ్మము. ఈ ముగ్గురికి కలిపి ఒకే సర్వనామం బ్రహ్మం. కాబట్టి అట్టి బ్రహ్మీభూత స్థితి యందు నిలకడ చెందిన వారు ఎవరైతే ఉన్నారో ఈ బ్రహ్మీభూత స్థితిలో నిలకడ చెందినటువంటి వారు ఎవరైతే ఉన్నారో అంటే నిలకడ చెందినటువంటి వారు అని అనేక సార్లుగా వస్తుంది. నిలకడ చెందడం అనే పదం విచారణలో చాలా చోట్ల వస్తూ ఉంది. నిలకడ చెంది ఉన్నారంటే ఎప్పుడూ తాను బ్రహ్మనిష్ఠుడైనటువంటి, తాను ఆత్మస్వరూపుడైనటువంటి ఆత్మ చైతన్యాన్ని గుర్తిరిగి ఆత్మస్థితిలో ఉంటూ మళ్ళీ కిందికి దిగిరాకుండా వాటికి జీవుడనే స్థితిలోకి వ్యవహారం ఒకవేళ చేస్తున్నప్పటికీ శరీరంతోనే పనిచేయాలి కాబట్టి ఏమేం పనులు చేస్తున్నప్పటికీ శరీరమైన పనిముట్టు తన పని తాను చేసుకుంటూ ఉంది అని పైన సాక్షిత్వ స్థితిలో ఎవరైతే జరుగుతున్న వ్యవహారంలో తాదాత్మ్యంలోకి రాకుండా ఉంటున్నారో అట్లా నిలకడ చెందిన వారు ఎవరైతే ఉన్నారో వారు తనని తాను ఎరిగినటువంటి వారు. నిలకడ చెందిన వారు తనను తాను ఎరిగినటువంటి వారు. తనను తాను ఎరిగినటువంటి వారు ఎవరైతే ఉన్నారో వారికి పరమైనటువంటి స్థితిని సూచించేటువంటి పూర్ణబోధన స్వీకరించి ఎలా ఈ ఎరుక వచ్చిందో చెబుతున్నారు. తనకు తా అరుదించి ఎరుకకు కర్తలేడయ్యా కాబట్టి కర్తృత్వాభిమానాన్ని విడిచి కర్తృత్వరహిత పద్ధతిగా కర్మ చేసేటువంటి జీవనాన్ని మానవుడు స్వీకరించాలి అని భగవద్గీతలోనే చెప్పారు. చెప్పిన విషయాన్ని ఇక్కడ చెప్తున్నారు. కాబట్టి ఎవరైతే ఈ పూర్ణ బోధన తనను తారైనటువంటి వారు ఎవరున్నారో వారికి తనకు పరమైనటువంటి స్థితిని తెలుసుకునే కోసం ఆ సూచన పొందే కోసం ఆ సూచించేటువంటి పూర్ణ బోధన స్వీకరించి ఆ పూర్ణ బోధన బోధించగలిగినటువంటి సద్గురువు ఇది ఎక్కడ దొరుకుతాడో విచారించి అటువంటి గురువుని ఎవరైతే పొందారో వాళ్ళకి అటువంటి గురువు పూర్ణబోధన స్వీకరించి పోయి ఉంటే వారికి ఈ ఎరుక ఎలా వచ్చిందో చెబుతున్నారు. ఎవరు? గురువు రూపంలో చెబుతున్నారు. కృష్ణ ప్రభువులు చెబుతున్నది కూడా ఆ గురువే సర్వవ్యాప్త చైతన్యం కాబట్టి పరంపరగా అందిస్తున్నటువంటి వారిలో ఆయన గురుమూర్తి అర్థించి తనకు తా అర్థించి ఎరుక కర్తలేడయ్యా. ఆయనేమో ఈ ఎరుక స్వరూపంలోకి లేనెరుకలేకి దిగొచ్చి ఇదంతా పూర్ణబోధన అంతా చెప్తున్నారు. ఎరుక ఎట్లొచ్చింది? తనకు తా అర్థించింది ఎరుక కర్తలేడు. కర్త
ఉం- ఈ కర్త ఉంటే మూలం ఉండు. ఎరుక రావడానికి కారణమైనది ఎట్లొచ్చిందో తెలియదు. అంతకుముందు వ్యక్తంగా ఉన్నది వ్యక్తం కావడానికి కారణం ఏమిటో తెలియదు. బయలుకేమో ఏ కారణము లేదు, ఏ కారణ వస్తువు లేదు, అది వ్యక్తము కాలే. ఈ వ్యక్తమైన జగత్తును గుర్తించే స్థితిలో కూడా అది లేదు. కాబట్టి కర్తృత్వాభిమానాన్ని విడిచి, అంటే నేను చేస్తున్నాను అనే అభిమానమే కర్తగా మార్చేది. నేను అంటే ముందు నేను దీనితో ఆపాదించుకొని, నాతో ఆపాదించుకొని, ఈ పని చేస్తున్నటువంటి పని శరీరం అనే పనిముట్టు చేస్తోంది, దాంట్లో నేనని ఒకటి ఉంది, ఆ నేను సాక్షిగా ఉంది, దాని పని అది చేస్తున్నప్పటికీ నేను దీంట్లోకి అహం ఎప్పుడైతే స్ఫురణకు వచ్చిందో నేను చేస్తున్నాననేటువంటి తాదాత్మ్యత మళ్ళీ శరీరంతో పొందితే తాను కర్తగా ఉన్నట్టు. కాబట్టి కర్తృత్వ అభిమానాన్ని విడిచి కర్తృత్వ రహిత పద్ధతిగా తాను కర్త కాదు, చేయాల్సిన పని అయితే చేస్తున్నాడు, కానీ కర్త తాను కాదు అనే పద్ధతిలో చేస్తూ ఉంటే కర్మ చేసేటువంటి జీవనాన్ని మానవుడు స్వీకరించాలి. ఎటువంటిది? కర్తృత్వ రహిత పద్ధతిగా కర్మ కర్మ నిర్వర్తిస్తున్నాడు, కానీ కర్మ ఫలితాన్ని తాను పొందడు. తాను కర్తగా ఉండి నేను చేస్తున్నాను అంటే ఆ పుణ్య పాప కర్మలు ఏవైనా కానీ, అది పని మంచి పని కానీ చెడ్డ పని కానీ, దాన్ని చేసే యొక్క ఫలితము తాను అనుభవించాల్సిందే ఆ కర్తగా ఉన్నవాడు. కర్తృత్వ రహిత పద్ధతిగా కర్మ చేశాడనుకో, కర్తృత్వమే లేదు, నేను చేస్తున్నాననే కర్తృత్వం లేనటువంటి రహిత పద్ధతిలో కర్మ చేశాడనుకోండి, ఆ కర్మలో కర్మ ఫలితాన్ని అనుభవించాల్సినటువంటి పని లేదు. కర్త లేడు కాబట్టి అది సమిష్టి లేకపోయింది. వ్యష్టిలో తాను మళ్ళీ ఆ చేసినటువంటి కర్మకు తాను బాధ్యుడు కాబట్టి మళ్ళీ ఫలితాన్ని అనుభవించడానికి మళ్ళీ ఉపాధి ధరించాల్సిన పని లేకుండా అవుతుంది అటువంటి వానికి. కర్తృత్వ రహిత పద్ధతిగా కర్మ చేయండి అని అందుకనే స్వీకరించమని భగవద్గీతలో మొదటి 6 అధ్యాయాల్లో కూడా స్పష్టంగా బోధించింది భగవద్గీత. ఎందుకంటే కర్త లేకుండా అయితేనే ఏం చేసినప్పటికీ, కర్త ఉంటే కర్మ కర్మ ఫలితం రెండు ఉన్నాయి. కర్త అంటే ఏంటి? చేసినవాడు, ఆ కర్మను నిర్వర్తించిన వాడే కర్త. ఏ రకమైన కర్మ అన్నా కానీ అది ఆ కర్మ ఫలితం అనుభవించడానికి వస్తాడు మళ్ళీ. కాబట్టి ఏం చెప్పింది గీత అంటే, ఏ పని చేసినప్పటికీ కర్తృత్వ రహిత పద్ధతిగా చెయ్యి అని చెప్పింది. నేను కర్త అని అనుకున్నంత వరకు నీవు జీవేశ్వర త్రయంలోనే ఉంటావు. నేను కర్తను, నేను చేస్తున్నా అని అనుకున్నంత కాలము, ఎంతకాలం అనుకున్నా కూడా నీవు ఏ విధంగా ఉంటావంటే, నేను అంటే జగత్తు, జీవుడు, ఈశ్వరుడు అనే పద్ధతిలో ఉంటావు. జీవుడు అంటే నేను, ఈశ్వరుడు అంటే సమిష్టికర్త, ఈ రెండు ఉన్నటువంటి బ్రహ్మాండమేమో జగత్తు. ఈ మూడిట్లోనే ఉంటాం కర్త ఉన్నంత కాలం. నేను కర్త కాదనేటువంటి నిర్ణయాన్ని ఆశ్రయించి ఎవరైతే జీవిస్తారో, నేను కర్తను కాను అనేటువంటి నిర్ణయాన్ని ఆశ్రయించి ఎవరు జీవిస్తారో వారు బ్రహ్మమును ఎరిగేటటువంటి అధికారిత్వాన్ని పొందుతున్నారు. నేను కర్తను కాదు, ఈ చేస్తున్నటువంటిదంతా కూడా జరుగుతున్న వ్యవహారంలో నేను సాక్షిగా ఉన్నాను. శరీరం పని అనే పనిముట్టు తనకు తా చేసుకుంటూ పోతోంది. దాని ఫలితాన్ని నేనేమి ఆశించట్లే, నేను చేస్తున్నాననే అహం యొక్క స్ఫురణ నాలో లేదు. అట్లా నేను కర్త లేకుండా చేశాననుకో, అటు జీవించే స్థితిలో నేనుంటే నేను బ్రహ్మమును తెలుసుకునేటువంటి అధికారిత్వాన్ని పొందుతున్నారు అంటాడు. అట్లా ఎవరు జీవిస్తే వారు బ్రహ్మమును తెలుసుకునేటువంటి, ఎరిగేటటువంటి అధికారిత్వాన్ని పొందుతున్నారు. తనను తాను ఎరిగేటువంటి అధికారిత్వాన్ని పొందుతున్నారు. తనను తాను ఎరుగుతారు, బ్రహ్మమును తాను ఎరిగి బ్రహ్మమే తానైనటువంటి స్థితిని మళ్ళీ మహావాక్య విచారణ కాటికి పోతే బ్రహ్మమే తానైనటువంటి స్థితిని పొందుతారు. కాబట్టి అలా తనకు తాను ఎట్లు వచ్చిందో స్ఫురణ అందించేటువంటి వారు ఎవరైతే ఉన్నారో వారికి ఏం తెలిసిందయ్యా అంటే, ఆకాశంలో వాయువు వచ్చింది, అంతేగాని వాయువులో ఆకాశం ఏర్పడలేదు. ఆకాశం అనే శూన్యంలోనే అదేమి మళ్ళా దీన్ని ఏర్పరచలే. ఆ ఆకాశం అనే శూన్యమే శూన్యంగా ఉంటే ఆ శూన్యంగా ఉన్న ఆకాశంలో వాయువు వచ్చింది, గాలి.
అంతేగాని వాయువులో ఆకాశము ఏర్పడలే. ఆకాశంలో వాయువు ఏర్పడడానికి కర్త ఎవరయ్యా అంటే కర్తే లేడు. వాడు ఆకాశం కర్త కానే కాదు. ఆకాశం శూన్యంగా ఉన్న ఖాళీ ప్రదేశం, అది తనకు తా వచ్చింది. ఆ వాయువు ఎవరికి కర్త అంటే తనకు తా వచ్చింది. అట్లాగే మిగిలిన పంచభూతాలలో మిగిలిన ఒక్కొక్క భూతము ఒకదానితో మరొకటి సంలీన విలీనములు చేయుచూతి ప్రకృతిగా ఏర్పడింది. ఎప్పుడైతే అవి కలవకుండా ఉంటే అవి ఏర్పడి మళ్ళీ కొత్తదాన్ని ఏర్పరిచే అవకాశమే లేదు. ఆకాశం ఆకాశంగా శూన్యంగా ఉంటే వాయువు ఏర్పడడానికి కర్త లేకపోయినప్పటికీ తనకు తా వచ్చింది. అట్లాగే మిగిలిన పంచభూతాలలో ఉన్నటువంటి అగ్ని, జలము, పృథ్వీ అనేటివి కూడా ఈ రెండింటి సంయోగం వల్ల, ఆకాశము వాయువు సంయోగం వల్ల అగ్ని, అగ్ని వాయువు సంయోగం వల్ల జలము, అగ్ని జలం సంయోగం వల్ల పృథ్వీ, జలం, ఆఖరుగా జలంలో ఏర్పడినటువంటి పృథివీ, ఐదు కలిసిరానికి ఐదు ఒకదానికొకటి కలవకుండా ఏర్పడినటువంటి కాదు, ఒకదాంట్లో ఒకటి సంలీనమై ఉన్నాయి దాని యొక్క తత్వాలు. ఆ సంలీన విలీనములు అనేటువంటి చేసేటువంటి ప్రక్రియలో భాగంగా మిగిలినటువంటి బ్రహ్మాండం అనే ప్రకృతి అంతా ఏర్పడింది. సంలీన విలీనాల కారణంగా ఒక వస్తువులోంచి ఒక మూలకం విడిపోతే అనేకమైన వేరు వస్తువులు ఏర్పడుతున్నాయి. ఒక లోహం భూమిలో ఏర్పడినటువంటి లోహాన్ని వాటిలో ఉండేటువంటి మూలకాలు అంటారు. వాటి మూలకం, దాంట్లో లోపల మూలకమైనటువంటి పదార్థం ఉంటుంది. ఆ పదార్థాన్ని విడగొడితే వేరువేరు మూలకాలన్నీ ఏర్పడిపోయి ఆ పదార్థంలోంచి మళ్ళీ రాగిగా, ఇనుముగా అనేక రకాలుగా ఏర్పడుతూ ఉన్నాయి. భూమిలో నుంచి తీసినవే ఒక మూలకంగా లోహంగా ఉంది. వాటన్నిటినీ కలిపితే ఏమంటారు? మళ్ళీ మిశ్రమైనటువంటి ధాతువులు అంటారు. ఇక్కడ హైదరాబాద్లో ఉంది అది, భారతదేశం మొత్తానికి కలిపి ఒకటే ఉంది అది. దాని పేరు మిశ్ర ధాతు నిగం. మిశ్ర ధాతువుల యొక్క కలయిక చేస్తున్నటువంటి నిగం. అది ఎవరికి అది రహస్యంగా నడపబడుతోంది. రక్షణ శాఖ వాళ్ళు నడుపుతున్నారు ఆ ఫ్యాక్టరీని. దాదాపు దాంట్లో ఒకప్పుడు 7-8 వేల మంది పనిచేసేవాళ్ళు, ఇప్పుడు 2,000 మంది దాకా పనిచేస్తున్నారు. మిశ్ర ధాతు నిగం, మిశ్ర ధాతు నిగం దాని పేరు, హిందీ పేరు అది. మిశ్ర ధాతువులన్నీ కలిపినటువంటి దాంట్లో నుంచి విడదీసి ఏం దానికి యుద్ధ రంగంలో బాంబులకు ఏది వాడాలో, విమానాలకు ఏది వాడాలో, రాకెట్లకు ఏం పదార్థం వాడాలో పదార్థాలను విడదీసేటువంటి పని అది, దాని పని. అలా మూలకాలను విడదీయడం, కలపడం వల్ల ఏర్పడుతున్నటువంటి కొత్తవి ఏర్పడుతూ ఉన్నాయి. ఈ పంచభూతాత్మకమైన ప్రపంచం కూడా కొన్ని రకాలైనటువంటి మూలకాలైనటువంటి అసలు తత్వంగా ఉన్నటువంటివి అవి తన్మాత్ర రూపంలో ఉన్నటువంటివి ఏర్పడి ఆ తన్మాత్రలతో కలిసిన తర్వాత ఓదానికోటి కలిసి పంచభూతములైనటువంటివి ఏర్పడినాయి. దానితో అంతా సర్వ ప్రకృతి ఏర్పడింది. ఈ సంలీన విలీనములన్నీ చేస్తూ వస్తే దీనికంతటికీ కర్త బ్రహ్మము అన్నాం. ఇదంతా ఎవరు చేశారు? దీనికి కర్త ఎవరు? దీనికి అంతటికీ కర్త బ్రహ్మము అన్నారు. కాబట్టి బ్రహ్మణోర్ అవ్యక్త, బ్రహ్మం అంటే అవ్యక్తము. అవ్యక్తో మహతోర్ మహదంకార, మహదంకారో ఆకాశ అనేటువంటి క్రమసృష్టి నిర్ణయాన్ని ఎరుక పద్ధతిగా చెప్పారు. క్రమసృష్టి ఏ విధంగా? బ్రహ్మము అవ్యక్తంగా ఉండి అవ్యక్తంలో నుంచి వ్యక్తమై ఆ అవ్యక్తంలోంచి మహత్తు, ఆ మహత్తులోంచి మహదంకారము, మదహంకారంలోంచి ఆకాశం అనేటువంటి క్రమసృష్టి నిర్ణయము ఎరుక పద్ధతిలో చెప్పారు. ఇదంతా నీకు తెలియడానికి అంతకుముందు అవ్యక్తంగా ఉన్నప్పుడు, బ్రహ్మం కూడా లేనటువంటి స్థితిలో ఉన్నప్పుడు ఏ విధంగా ఉందో, వ్యక్తమైన స్థితిలో బ్రహ్మ కర్తగా మారడానికి కారణం ఎట్లయిందో చెప్పడానికి ఇవన్నీ చెప్పారు. అయితే ఏమండి, బ్రహ్మం అంటే బృహత్ శబ్దవాచ్యము కదా. బ్రహ్మం అంటే బృహత్, బృహత్ అంటే గొప్పది.
అనే శబ్దం యొక్క అర్థం ఉంది. కాబట్టి బ్రహ్మము అంటే బృహత్ శబ్దవాచ్యము కదా, సర్వవ్యాపకమై ఉన్నది కదా, ములుగుచు లేకుండా ఉన్నది కదా, కదలక ఉన్నది కదా, పరిణామం రహితమై ఉన్నది కదా, మరి అట్టి బ్రహ్మం ఎట్లా పరిణమించి సృష్టి అయింది అనేటువంటి ప్రశ్న కలిగినటువంటి వారికి ఆ ప్రశ్న యందు నిలకడ చెంది తురీయనిష్ఠులైన వారు ఎవరైతే ఉన్నారో బ్రహ్మమును బ్రహ్మణ అవ్యక్త అనేటువంటి ఈశ్వర పంచీకరణాన్ని ఎవరైతే ఎరిగి ఉన్నారో, మళ్ళా పైన నుంచి ఒకసారి అనుకుందాం. బ్రహ్మం అంటే బృహత్ అనేటువంటి శబ్దవాచ్యం కలిగింది కదా, ఆ బృహత్ అనే దానికి సర్వవ్యాపకమైనటువంటి లక్షణం ఉన్నది కదా, మరి ములుగుతో సందు లేకుండా ఉన్నది కదా, కదలకుండా ఉన్నది కదా, మరి అటువంటి దాంట్లో పరిణామరహితమై ఉన్నది కదా, అది పరిణామం కూడా చెందదు కదా. మరి అట్టి బ్రహ్మము ఎట్లా పరిణమించి సృష్టి అయింది, అది పరిణామం ఎట్లా చెందింది, పరిణమించిన దానికి కారణం ఏమిటి అనేటువంటి ప్రశ్న కలిగిన వారికి ఈ ప్రశ్న యందు నిలకడ చెంది ఆ ప్రశ్నలో నిలకడ చెందితే తురీయనిష్ఠులైనటువంటి వారు ఎవరైతే ఉన్నారో, తురీయనిష్ఠులు ఈ 4 అవస్థలను పొందుతున్నటువంటి స్థితిలో ఈ 3 అవస్థలను గుర్తిరిగినటువంటి ప్రత్యేగాత్మ స్థితిలో ఎవరున్నారో వారే తురీయనిష్ఠులు. 3 అవస్థల్ని గుర్తిరిగినటువంటి దాన్ని సాక్షిగా ఉండి చూస్తున్నటువంటి వారు, అట్లా తురీయనిష్ఠులైన వారు ఎవరైతే ఉన్నారో వాళ్ళు బ్రహ్మమును బ్రహ్మణ అవ్యక్త అనేటువంటి ఈశ్వర పంచీకరణంను ఎరిగిన వారు ఎవరైతే, అంటే తన పంచీకరణం ఎరిగి తాను ప్రత్యేగాత్మ స్థితిలో ఎట్లున్నారో అట్లాగే ఈశ్వర పంచీకరణ ఎరిగి ఈశ్వర పరమాత్మగా ఉన్నటువంటి వారు, ఆ పంచీకరణలో ఎవరున్నారో ఆఖరుగా పరమాత్మగా ఉన్న రెండింటి ఎరిగిన వారు ఎవరైతే ఉన్నారో, అంటే సాపేక్ష పద్ధతిని అధిగమించిన వారికి, సాపేక్ష పద్ధతి అంటే సాదృశికంగా చూసే పద్ధతిని అధిగమించి నిరపేక్ష పద్ధతిలో ఎవరైతే ఉన్నారో వారికి మాత్రమే బోధించేటువంటి పూర్ణబోధ, అంతర్గతంగా పోల్చి చూసుకునే లక్షణం కలిగినటువంటి వారికి ఈ బోధ చెప్పరాదనేటువంటి నియమం ఉన్నందున పక్కవాడితో పోల్చి చూసుకునేటువంటి లక్షణం ఉన్నవాడు ఎప్పటికీ ఆత్మనిష్ఠుడు ఎలాగైతే కాలేడో, కాబట్టి ఈ బోధ ఎవరికి చెప్పాలి, ఈ పంచీకరణ అంతా ఎవరైతే ఎరిగి తనలో తాను చూసుకొని సాపేక్ష పద్ధతి కాకుండా నిరపేక్ష పద్ధతిలో, సాపేక్ష పద్ధతిలో చూస్తే వ్యవహారం అంతటి బాహ్యంగా ఉన్నదాన్ని చూసినట్టు అవుతుంది. అంతరంలో తాను నిరపేక్ష పద్ధతిలో తనలేక తాను చూసుకోగలిగిన వాడికే తప్ప పక్కవానితో పోల్చుకొని చెప్పే లక్ష్యం ఉన్నటువంటి వానికి ఎప్పటికీ కూడా వానికి చెప్పడానికి వీల్లేదు. తనలేక తాను చూసుకోకుండా ఎప్పుడు పక్కవాడితో పోల్చుకుంటే తనను గుర్తెరగలేడు. ముందు తనను గుర్తెరగందే మిగతా జగత్తును, మిగతా పంచీకరణ అంతటి తెలుసుకోలేడు. కాబట్టి తనలేక తాను ఎవరైతే అంతరంలోకి చూసుకోగలిగి తాను ఆ నిష్ఠుడైనటువంటి ఆత్మనిష్ఠుడు కాగలిగే స్థితిలోకి ఉంటాడో ఈ వాడైతేనే జీవేశ్వర భ్రాంతిని అధిగమించడానికి అర్హుడై ఉంటాడు. కాబట్టి అటువంటి వారికే చెప్పాలి, అటువంటి వారు కాని వారికి చెప్పకూడదు ఈ బోధ అనేది ఉందట. ఇక అక్కడి నుంచి రేపు చెప్పుకుందాం. సమయం దాటిపోయింది కాబట్టి ఇది పెద్ద పేరా ఉంది, మధ్యలో విడగొట్టలే వాళ్ళు, పూర్తి చేద్దాం అనుకుంటే ఇంకా సుమారుగా ఉంది. కాబట్టి రేపు మళ్ళీ అక్కడి నుంచి నేను మొదలు పెడదాం. మంగళం చెప్పండి. జై సద్గురు ప్రభు మహారాజుకు జై. మంగళము సద్గురువరేణ్య, మంగళము అచలార్య మహితాతీత, మంగళము పూర్ణచంద్ర, మంగళము మద్గురువరేణ్య, మంగళమయ్యా. ఈ ఎరుక నీకంకితమయ్యా, మంగళమిది గొలుమా మద్గురు దేవనా, అంగలింగములను భంగము చేసిన
సంగరహిత కేవలాత్మ పొంగుతును మీ పాద పద్మం చెంగితను నే చేరి ఈ ఎరుక భ్రాంతిని రహిత చేస్తిరి మంగళమయ్యా ఈ ఎరుక నీ కంకితమయ్యా మంగళం గురుదేవాయ మహనీయ గుణాత్మని సర్వలోక శరణ్యాయ సాధు రూపాయ మంగళం మంగళం మంగళం. జై సద్గురు ప్రభు మహారాజ్ కు జై. జై శ్రీ పూర్ణానంద పుల్లయార్ సద్గురు ప్రభు మహారాజ్ కు జై. జై శ్రీ వేదాంతానంద వెంకటరమణ సద్గురు ప్రభు మహారాజ్ కు జై. జై విష్ణానంద కృష్ణమూర్తి సద్గురు ప్రభు మహారాజ్ కు జై. జై విరహితానంద వెంకటదాసారు సద్గురు ప్రభు మహారాజ్ కు జై. జై శ్రీ జ్ఞానాతీతానంద అశ్వత్థారు సద్గురు ప్రభు మహారాజ్ కు జై. ఇందుగల గురు భక్త మండలీకు జై. గురు పరంపరమకు జై. సర్వం సద్గురు చరణారవిందోర్పణమస్తు. సర్వే జనా సుఖినో భవంతు. ఓం శాంతి శాంతి శాంతి. జై సద్గురుదేవ.